ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వైరాగ్యవిద్యా నిజభక్తియోగా శిక్షార్థమేకः పురుషः పురాణः శ్రీకృష్ణచైతన్యశరీరధారి కృపాంబుధీర్యస్తం అహం ప్రపద్యే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో నిన్న మనం ఆహ్, మన జీవితం పర్ఫెక్ట్‌గా ఉండాలనుకుంటాం. మన జీవితంలో ఏమైనా లోటుపాట్లున్నా, మనం ఏమైనా పొరపాటు చేసినా దాన్ని సరిదిద్దుకోవాలనుకుంటాం. మన జీవితం పర్ఫెక్ట్‌గా ఉండాలనుకుంటాం. మనం ఏదైనా సాధన చేస్తే అది కూడా పర్ఫెక్ట్‌గా ఉండాలనుకుంటాం. అనుకుంటాము, ప్రయత్నము చేస్తాము. కానీ మన జీవితం పర్ఫెక్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి శక్తి మన దగ్గర లేదనమాట. ఎందుకంటే మనం నిత్య బద్ధులమి. ఈ గుణాలకి బద్ధులుగా ఉన్నాం కాబట్టి అంటే సంకెళ్ళు వేసున్నాయనమాట గుణాలతోని. అవి ఎలాగ ఆడిస్తున్నాదో మహామాయ అలాగ ఆడుతున్నాం అనమాట. మరి మనల్ని ఈ ఈ యొక్క బందీ అయిపోయాం కాబట్టి ఆ! సరే. సరే పెద్దమ్మ. హ్మ్. మీరు కూడా సౌండ్ పెంచుకోండి మొబైల్ ఫోన్‌లోని ఒకసారి. హ్మ్. సో, ఈ రకంగా మన జీవితాన్ని మనం సరిదిద్దుకోవాలనుకుంటే, మనం నిత్యబద్ధులం అని చెప్పాను. అంటే మనకి ఆల్రెడీ ఈ గుణాలు అనేటటువంటి ఆహ్, తాడులతోని కట్టివేయబడున్నది. మరి తాడుల్ని విడిపించగలిగేది ఎవరు? ఎవరు ఎవరైతే వాళ్ళ చేతులు, కాళ్ళు కట్టిలేవో వాళ్ళే విడిపించుకోగలరు కదా! వాళ్ళ చేతులు ఫ్రీగా ఉండాలి. అంటే ఈ గుణాలకి అతీతంగా ఉన్నవారు మాత్రమే మనకొచ్చి మనల్ని విడిపించగలుగుతారు. అది గురువుగారి యొక్క స్థానం అనమాట. సో, గురువు కూడా ఈ గుణాల మధ్యనే ఉంటే వాడు గురువు కాదనమాట. ఎందుకంటే వాడు బందీగా ఉంటే మనల్ని ఎక్కడ ఆహ్, మనల్ని ఈ యొక్క తాళ్ళ నుంచి మనల్ని మళ్ళీ ఇప్పి మళ్ళీ ఫ్రీ చేయగలుగుతారు. చేయలేరు కదా! సో, ఇంకోటి ఆధ్యాత్మిక విషయాలు ఆహ్, ఈ శాస్త్రీయంగా అంటే శాస్త్రబద్ధంగా అవుతుంది కానీ, మోడర్న్ సైన్స్ అంటే లాబొరేటరీలోనో ఏదో రీసెర్చ్ చేసో ఆహ్, ఈ విషయాలు అర్థమయ్యేవి కాదనమాట. ఎందుకంటే, ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నీ కూడా పంచమహాభూతాలతో తయారైనవి. మనం ఏవైనా చదువుకోగలమనుకుంటే, మన అనుభవంలోకి రాగలిగింది కేవలం ఈ భౌతికమైనటువంటి వస్తువుల గురించి అంతే. కానీ ఆధ్యాత్మిక టాపిక్స్ అన్నీ కూడా ఈ సైన్స్ ద్వారా మోడర్న్ సైన్స్ ద్వారా అర్థం చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఇది ఇక్కడ ఈ ప్రపంచానికి సంబంధించిన విషయం కాదు. ఈ ప్రపంచంలోని ఉన్నటువంటి అనుభవంతో సంబంధం లేనిదనమాట. వేరే ప్రపంచ అనుభవం. అది మనకి లేదు. అది ఎవరు చెప్పాలి? ఆ ప్రపంచంలో అంటే కృష్ణ లోకంలో ఉన్నటువంటి జీవి, కృష్ణ లోకంలో ఉన్నటువంటి భక్తుడు అక్కడ ఏం జరుగుతుందో చూస్తాడు. అక్కడ నివసిస్తాడు కాబట్టి ఆయన మాత్రమే మనకి చెప్పగలుగుతాడు. అంతేకాని ఇక్కడి నుంచి మనం ఏదో చదువుకొని, అర్థం చేసుకొని, అనుమానం పడి ఆహ్, ఇలా ఉంటాదేమో, అలా ఉంటాదేమో అంటే ఎప్పటికీ మనకి అర్థం అవ్వదనమాట. అయితే ఈ జ్ఞానం మనకు అందాలంటే అది అది భగవంతుడి యొక్క సొత్తు. ఆయన ఐశ్వర్యం అనమాట. ఈ జ్ఞానం అంతాన. ఎవరికి ఇవ్వాలనుకుంటారో వాళ్ళకి మాత్రమే ఆయన యొక్క సేవకుడు ద్వారా అంటే గురువు ద్వారా మనకి అందించగలుగుతారనమాట. అది ఆయన ఇష్టం. మీరు మళ్ళా అప్పుడు ఆర్గ్యుమెంట్‌కి దిగి ఆళ్ళందరికీ ఇస్తున్నారు నాకెందుకు ఇవ్వరంటే, నీకు ఆ అర్హత ఉన్నాదా? నువ్వు ఆ అర్హత సంపాదించుకున్నావా? నీకంత సిన్సియారిటీ ఉందా? నీకు భగవంతుడి మీద అంత ప్రేమ నువ్వు పెంచుకున్నావా? భగవంతుడి కోసం ఏమైనా చేయగలుగుతావా? ఇవి మీరు ప్రశ్నించుకోవాల్సిందనమాట. సో, ఈ రకంగా అయితే ఒక ప్రమాదం ఉన్నది.
మనం నిజమైనటువంటి గురువు దగ్గర ఆశ్రయం పొందాలనుకుంటే, అది కేవలం మన సిన్సియారిటీ మీద ఆధారపడి ఉంటది. మన సాధన మీద మనం ఎంత సిన్సియర్‌గా ఈ యొక్క జ్ఞానాన్ని పొందుతూ, అందులో ఉన్నటువంటి విషయాల్ని అర్థం చేసుకుంటూ, మన జీవితంలో పాటిస్తూ ఉంటే, అలాంటి వాళ్ళకి నిజమైన గురువు అందుతారు. అయితే ఒక్కొక్కసారి మనకి ఆహ్, వేరే అంటే ఫాల్స్ గురూస్. అంటే నిజమైన గురువులు కాదనమాట. ఇలా మోసం చేసేవాళ్ళు. మోసం అంటే 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల తర్వాత కూడా తెలుస్తది. వాళ్ళు చేసేటువంటి మోసాలు. అప్పటిదాకా జాగ్రత్తగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఇలాంటోళ్ళు మనం రోజు చూస్తూనే ఉంటాం వార్తల్లోని. అయితే అలాంటి వారి గురువు దగ్గర మనం పడకూడదనుకున్నా ఎందుకు పడతాం? ఎందుకంటే మన సంస్కారాలు అలాగున్నాయి. ఆహ్, మన పూర్వజన్మ సంస్కారాలు లేదా ఈ జన్మలోని కొన్ని సంస్కారాలు చేయవలసినటువంటివి మనం జరిపించలేదనమాట. అది ఆ తర్వాత మనకుండేటటువంటి అలవాట్ల వల్ల, చెడు అలవాట్ల వల్ల, లేకపోతే మన పెంపకం వల్ల. ఇవన్నీ కూడా కలిపి ఒక్కొక్కసారి మనం ఎవరు నిజమైన గురువు, ఎవరు కాదో అన్నటువంటి తెలివితేటలు మనకి ఉండవన్నమాట. అయినా కూడా పర్వాలేదు. భగవంతుడు మనకి నిర్ణయించుకునే శక్తిని ఎప్పుడూ ఇచ్చారనమాట. లేకపోతే మనం ఎప్పుడూ కూడా మనల్ని మనం సరిదిద్దుకోలేం. కుదరదనమాట. భగవంతుడే అవకాశం ఇస్తారు. మళ్ళా అక్కడి నుంచి ఇంకా సిన్సియారిటీతోని మళ్ళా ప్రయత్నం చేస్తుంటే, మనకి భగవంతుడు ఆహ్, అనుగ్రహాన్ని కల్పించి ఆహ్, గురువుని మన గురువును మనం గురువు యొక్క ఆశ్రయం మనం తీసుకునేటట్టుగా చేస్తారనమాట. 2 విధాలుగా ఉంటారు గురువు. మన మనసులో ఆల్రెడీ ఉన్నారు. మన హృదయంలోని పరమాత్ముడి కింద. చైత్య గురువు అంటారనమాట. అలాగే బాహ్యంగా ఇప్పుడు చైత్య గురువు ఏం చెప్తున్నారు అంటే మన పరమాత్మ మన హృదయంలోనే మన పక్కనే ఉండి చెప్తున్న మాటలు మనకి వినబడట్లేదు. ఏం చెయ్యాలి? ఏం చేయకూడదు? ఏది నీకు మంచిదని చెప్తున్నా మనకు వినిపించుకోలేనటువంటి శక్తి మన దగ్గర లేదు. కోల్పోయాం అన్నమాట. అందుకోసమే మన మీద జాలిపడి, మన మీద దయ కలిగి భగవంతుడే ఈ గురువు రూపంలో బాహ్యంగా మనం చూడగలిగి, మనం మాట్లాడగలిగి, మనకు ఉన్నటువంటి డౌట్స్ కూడా క్లియర్ చేసుకోవడానికి భగవంతుడే గురువు రూపంలోని వస్తారనమాట. ఆ రకంగా మన జీవితంలో ఉన్నటువంటి తప్పుల్ని సరిదిద్దుకుంటూ, మన జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు. మన జీవితాన్ని పర్ఫెక్ట్ చేసుకోవచ్చనమాట. ఇదంతా కేవలం గురువు యొక్క కరుణ వల్లే సాధ్యమవుతుంది. వేరే ఏ మార్గం కూడా లేదనమాట. సో, ఈ రకంగా ఆహ్, కృష్ణుడు స్ పరమ గురువనమాట. మనం జీవులమి. మన పొజిషన్ ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క సేవకుడనమాట. అందుకే చూడండి నిజమైన గురువులు ఎప్పుడైనా మీకు బోధించినప్పుడు, "ఆ భగవంతుడి సేవకుడిని నేను" అంటారు. ఎవడైనా కానీ నేనే భగవంతుడన్నారనుకోండి, మీరు ఈ విషయాన్ని చెప్పొచ్చు. ఎక్కడ రాసున్నది? పురాణాల్లోని, శాస్త్రాల్లోని నువ్వెప్పుడు పుడతావని ఉన్నది. నువ్వు ఎవరికి పుడతావని ఉన్నది. ఇవన్నీ ఉంటాయండి. భగవంతుడు అవతరించేటప్పుడు పురాణాల్లో ఆల్రెడీ ఉంటది. అంటే షెడ్యూల్ టైమ్‌లో వస్తారు. ఎప్పుడు పడితే అప్పుడు అవతరించరనమాట. దానికి కావాల్సినటువంటి సాక్ష్యాలు, ప్రమాణాలు అన్నీ కూడా ముందుగానే ఉంటది. ఇప్పుడు చైతన్య మహాప్రభు కృష్ణుడే చైతన్య మహాప్రభు కిందొచ్చారు. అది ఎప్పుడో ఆల్రెడీ పురాణాల్లో రాసి ఉన్నది. ఆ సమయాన వచ్చారనమాట. సో, మీరు ప్రశ్నించాలి. మీకు ప్రశ్నించే శక్తి లేదా? అక్కడి నుంచి లెగిసి బయటికెళ్ళిపోండనమాట. సో, నిజమైన గురువు ఎప్పుడు కూడా ఆ భగవంతుని యొక్క ఆహ్, దాసుడి కింద ఆయన ప్రవర్తిస్తారనమాట. మనం అందరం కూడా దాసులమే. ముందు గురువుగారి దగ్గర దాసుల కింద ఉంటే, భగవంతుడి దగ్గర దాసుల కింద అవుతామనమాట. సో, ఇది తాత్కాలికమైనటువంటి లోకము, కుంట లోకం అనమాట. ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది కలుగుతూనే ఉంటది ఈ లోకంలో ఉన్నప్పుడు. అయినా కూడా ఇక్కడే ఎతుకుతాం మనం సంతోషం ఉన్నట్టు. మనం వెతుకుతున్న ప్లేస్ రాంగ్. ఇప్పుడు ఒక్కొక్క చోట వరుసగా హార్డ్‌వేర్ షాపులుంటాయండి. హార్డ్‌వేర్ షాపులో ఉన్నటువంటి మార్కెట్‌కెళ్ళి ప్రతి షాప్‌కి కష్టపడెళ్లి, "ఏండి మీ దగ్గర బంగారం దొరుకుతదా? ఏండి మీ దగ్గర బంగారం దొరుకుతదా?" అంటే, లేదనే చెప్తాడనమాట. అంటే రాంగ్ ప్లేస్‌లోని నువ్వు గోల్డ్ ఎతుకుతున్నావా? అలాగే ఈ ఈ భూలోకంలోని అంటే భౌతిక లోకంలో సంతోషాన్ని, నిజమైన సంతోషాన్ని, శాశ్వతమైన సంతోషాన్ని నువ్వు వెతుక్కుంటున్నావా? రాంగ్ ప్లేస్‌లో వెతుకుతున్నావు. ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటావా? ఎంతైనా అడ్జస్ట్‌మెంట్ చేసుకో అవ్వదు. కుంట లోకం అనమాట.
కుంటాలు లేని లోకం వైకుంఠం అంటాం అందుకే. అంటే అక్కడ ఏమి కష్టాలు, వ్యాధులు, పుట్టుక, చావు ఇలాంటివేమి ఉండవనమాట. మరి ఇక్కడి నుంచి మనల్ని రక్షించి ఆ వైకుంఠ లోకాలకి తీసుకెళ్ళగలిగినటువంటి శక్తి కేవలం గురువు గారికే ఉంటదనమాట. మనకుండదనమాట. ఆ! కాబట్టి ఈ మన భక్తి యోగం గురించి మాట్లాడుకున్నాం. భక్తి మార్గం ఎలా ఉంటదో మాట్లాడుకున్నాం. ఆ మార్గంలోని మనం జర్నీ చేస్తున్నాం. ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాం. ఆ ప్రయాణంలోని మనం ఇటు అటు తప్పడిపోకూడదు. లేకపోతే ఎక్కడికి మనం గమ్యంకెళ్ళాలో తెలుసుకోవాలి. ఆహ్, లేకపోతే చేరుకోలేము మన గమ్యానికి. అందుకోసమే గురువు కంపల్సరీ ఉండాలన్నమాట. గైడ్. హి ఈస్ ఎ గైడ్ ఫర్ అవర్ స్పిరిచ్యువల్ జర్నీ అన్నమాట. సో, గురువు ఆహ్, భగవంతుని యొక్క దాసుడి కింద వస్తారనమాట. అంతే కాకుండా వారి యొక్క శిష్యునికి ఈ ఆధ్యాత్మిక సాక్షాత్కారాన్ని కల్పించడానికి ఆహ్, తోడ్పడతారనమాట. ఇది ముఖ్యమైన విషయం ఒకటి. రెండవది గురువుగారు శిష్యునికి ఈ శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా బోధించడమే కాదు, రోజు వరకు వాళ్ళ యొక్క జీవితంలోని ఏ రకంగా దాన్ని అన్వయం చెయ్యొచ్చు, ఏ రకంగా పాటించొచ్చు, ఎలా పాటించొచ్చు అన్నది ప్రతీది కూడా సూక్ష్మంగా చెప్తారనమాట. వాడికి అర్థమయ్యేటట్టుగా. మూడవది గురువుగారు శిష్యునికి దీక్షనిస్తారనమాట. దీక్ష అనేది ఫార్మాలిటీ. అంటే ఒక రిచువల్ అనమాట. నిజానికి శిష్యుడికి, గురువుకి మనసుకి సంబంధం ఉండాలనమాట. ఏదో ఫార్మాలిటీకి ఎక్కడో దీక్ష ఇస్తున్నారు కదట, గొప్ప గురువట అని మీరెళ్లి తీసుకుంటారు. అది కాదు దీక్ష అంటే. ఫార్మాలిటీ అవసరం ఉంది. ఉన్నది. ఇప్పుడు పెళ్లి జరిగేటప్పుడు మంత్రాలయి ఉంటాయి. ఆ తర్వాత జరగాల్సినవన్నీ జరుగుతాయనమాట. అంటే బాగా చెయ్యాలి. కరెక్ట్‌గా చెయ్యాలి. కానీ అది గ్యారంటీ ఇవ్వదు. అలా పెళ్లి చేస్తే భార్యాభర్తలు ఇద్దరూ కూడా దాంపత్య జీవితంలో సంతోషంగా, కల్మషం లేకుండా హాయిగా ఉంటారని గ్యారంటీ ఉండదు. అంటే ఫార్మ్ ఇంపార్టెంట్ కానీ పెళ్లి చేయడానికి. ముఖ్యంగా భార్యాభర్తల యొక్క ఒకళ్ళ మనసుని ఇంకొకళ్ళు అర్థం చేసుకొని, ఆ రకంగా వెళ్ళేటప్పుడు దాంపత్య జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉంటదనమాట. ఆహ్, పెళ్లి కరెక్ట్‌గా చేస్తే మొత్తం అన్ని రోజులు బావుండవు. దాంపత్య జీవితం బావుంటదని గ్యారంటీ లేదనమాట. అలాగే దీక్ష అనేది ఒక ఫార్మాలిటీ. ఒక రిచువల్. అది జరగాలి. కానీ దాని ఉద్దేశ్యం ఏంటి? గురువుగారి మనస్తత్వాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. గురువుగారి మనసులో ఏముందో నువ్వు అర్థం చేసుకోవాలి. ఆ రకంగా నువ్వు నడుచుకోవాలనమాట. దాన్ని నిజమైన దీక్ష అంటారు. అది అసలైన దీక్ష అనమాట. పెళ్లి ఎందుకు చేస్తారు? ఇద్దరికీ కలిపి ముడి పెడతారనమాట. మీరిద్దరూ కూడా సంతోషంగా ఉండాలి. మీరిద్దరూ కూడా ఒకళ్ళని ఒకరు తోడుగా, ఒకళ్ళని ఒకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ, ఆ భగవంతుడిని సేవ చేసుకుంటూ, ఈ యొక్క ఆహ్, భౌతిక లోకాన్ని నుంచి బయట పడాలని. అది దాని ఉద్దేశం. పెళ్ళంటే ఇద్దరు సెటిల్ అవ్వాలి. ఇద్దరు బాగా సంపాదించుకోవాలి. 4 బంగళాలు, 2 కార్లు, ఇద్దరు పిల్లలు అది కాదు. ఇద్దరూ కలిసి నాకు ఇంకొంచెం ఇంద్రియ సంతృప్తిని విడిచిపెట్టి ఉండలేను. బ్రహ్మచర్యం తీసుకోలేను కాబట్టి లైసెన్స్ అనమాట. అంటే లైసెన్స్ ఇచ్చారు కదా! అంటే కారు ఇష్టం వచ్చినట్టు నడపకూడదు. యాక్సిడెంట్ అవుతది. జాగ్రత్తగా నడపాలనమాట. అలాగే దాంపత్య జీవితంలో కూడా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఎప్పుడెప్పుడు అవసరం ఉన్నాదో. లైసెన్స్ ఉంది కదా! అని ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి కాదు. గన్‌కి కూడా ఇస్తారు లైసెన్స్. ఆహ్, ఎవ అంటే శత్రువుని కాల్చొచ్చు. గ లై గన్‌కి లైసెన్స్ ఇచ్చారు కదా! అని ఎవడికి పడితే వాడిని కాల్చేయకూడదు. ఇది కూడా అంతే. దీక్ష అంటే ఒక ఒప్పందం. అంటే గురువుగారికి మీకు ఒప్పందం. ఈ విషయాన్ని ఇంకొంచెం మీకు మళ్ళీ చెప్తాను. ఏమవుతది? మనం రకరకాలటువంటి కర్మ ఫలితాలను ఇక్కడ అనుభవిస్తూ, రకరకాలటువంటి శరీరాలు మారుతూ 84,00,000 రాసులున్నాయి కదా! అలా మారుతూ వస్తున్నాం అనమాట. ఇది మను సంహితలోని బాగా చెప్తారండి. అయితే మనం ఆలోచించే తీరు ఇక్కడ లోకంలో ఉన్నట్టుగానే ఉంటదనమాట. మనకేదైనా అర్థమవ్వాలంటే అందుకే భగవద్గీతలో కూడా కృష్ణ భగవంతుడు ఎంత గొప్పవాడంటే మెరు పర్వతం. ఈ పర్వతాల్లో అన్నిటికన్నా గొప్ప పర్వతం ఏంటి? మెరు పర్వతం. ఎంత అందంగా ఉంటారంటే నీలమేఘ శ్యామ.
అంటే అలాగే ఉంటారా? అంటే కాదు. ఇంకా అద్భుతంగా, ఇంకా అందంగా ఉంటారు. మనకేం అర్థమవుతది. కానీ మనకు అర్థమయ్యే తీరు ఇంత మాత్రమే కాబట్టి నీల మేఘం ఆ రంగులో ఉంటారు. అంటే ఎగ్జాక్ట్‌గా అలాగుంటారని కాదండి. ఆ రకంగా చెప్తే మనం ఆహ్, మనకర్థమవుతదనమాట. అంటే మన అనుభవం ఇక్కడే ఉన్నది కాబట్టి మనకి అప్పుడు అర్థం చేసుకోవాలి. మన అనుభవంలోకి లేనిదేదైనా మనం చెప్పామనుకోండి మనకేటి అర్థమవ్వదు. అందుకోసమని ఈ రకంగా యూనివర్సల్ ఫార్మ్ 11వ అధ్యాయంలో బాగా చెప్తారనమాట. ఈ విషయాలన్నీ కూడాన. భౌతిక ప్రపంచంలోని మన అనుభవాలున్నాయి. దానికి సంబంధించినట్టుగా వర్ణిస్తే మనకా విషయం అర్థమవుతదని అలా చెప్పారు. నిజానికి ఈ కళ్ళతోని చూడగలిగిందా? లేపోతే ఈ చిన్న తలకాయతోని ఆయన అందాన్ని అర్థం చేసుకునేదా మనకి? కాదు. సో, ఈ రకంగా మన జీవితంలో ఉన్నటువంటి మిస్‌అండర్‌స్టాండింగ్సు, మిస్‌కాన్సెప్షను ఇవన్నీ కూడా దూరం చేయడానికి గురువొస్తారనమాట. ఈ యొక్క అశాశ్వతమైనటువంటి అంటే తాత్కాలికమైనటువంటి ఈ యొక్క ప్రపంచాన్ని విడిచిపెట్టి శాశ్వతమైనటువంటి లోకం అంటే కృష్ణలోకానికి ఏ రకంగా ఉంటాది అని మనకు తెలియచేయడం కోసం, మన అనుభవంలో ఉన్నట్టుగా ఉదాహరణలిస్తే అర్థమవుతాదని ఆచార్య వారొస్తారు. ఆచార్య అంటే ఉదాహరణలతోని ఇప్పుడున్నటువంటి అందుకే భగవద్గీత అప్పుడు రాసింది సరిపోద్ది కదా! మళ్ళీ మళ్ళీ ఎందుకు రాస్తారు అంటే, మళ్ళీ జనరేషన్‌లో ఉన్నటువంటి ఆ గురువు అప్పటికి సంబంధించినట్టుగా, అప్పటి వారికి అర్థమయ్యేటట్టుగా ఆ ఉదాహరణలతోని చెప్పి, మనకి అర్థమయ్యేటట్టు చేస్తారనమాట. అందుకోసమే విశ్వనాథ్ చక్రవర్తి గారు రాశారు భగవద్గీతాని. మళ్ళీ నెక్స్ట్ జనరేషన్‌లోని భక్తి వినోద్ ఠాకూర గారు రాశారు. మళ్ళీ నెక్స్ట్ జనరేషన్‌లోని శిల ప్రభుపాద వారు రాశారు. మళ్ళీ నెక్స్ట్ జనరేషన్‌లోని భక్తి గౌర నరసింహ మహారాజ్ గారు రాశారు. అలాగా అదే పరంపరలోని జనరేషన్ మారుతున్న కొలది దాని యొక్క సారాంశాన్ని మార్చకుండా, దాని యొక్క అసలర్థాన్ని మార్చకుండా, ఇప్పటి వారికి అర్థమయ్యేటట్టుగా ఉదాహరణలతోని చెప్తారనమాట. అప్పుడు మనకి ఆహ్, ఎలాగ పాటించాలి ఈ విషయాన్ననేది అర్థమవుతది. వాళ్ళని ఆచార్య అనేసి అంటామనమాట. ఆహ్, దేన్ని మనం యాక్సెప్ట్ చేయాలి, దేన్ని రిజెక్ట్ చేయాలి అన్న విషయాన్ని కూడా వాళ్ళు చెప్తారనమాట ఈ లోకంలోని. ఆహ్ మనకున్నటువంటి ఈ తక్కువ తెలివితేటలతోని అనంతమైనటువంటి ఆ లోకాల గురించి మనకేం అర్థమవుతది? అర్థమవ్వదు. మన ఇంద్రియాలతోని మన ఇంద్రియాలతో అర్థమవ్వదు. ఈ కళ్ళతోని మనం చూడలేమనమాట. దివ్య చక్షు అంటే దివ్యమైనటువంటి చూపు మనకి కావాలి. ఆ చూపుని కూడా గురువుగారి అనుగ్రహం ఉంటే మనకి దివ్య చక్షు. అంటే ఆహ్, దివ్యమూర్తిని చూడగలిగినటువంటి శక్తిని ప్రసాదిస్తారనమాట. అంతేకాని ఇప్పుడు వీధికో గురువుంటాడు. లేకపోతే ఒక ఊరికో గురువనమాట. వాళ్ళకెక్కడుంటది? వాళ్ళకే అసలు భగవంతుడు ఎలా ఉంటారో తెలీదు. ఎలా తెలుస్తది? ఇక్కడోళ్ళు కాబట్టి. అక్కడి నుంచేం రాలేదు గదా! వాళ్ళేం చూడలేదు. వాళ్ళకసలు అనుభవమే ఉండదనమాట. ఇదిగో ఇలా పుస్తకాల్లో 4 తెలుసుకొని వాళ్ళ గొప్పతనాన్ని వాళ్ళు ప్రతిష్ఠించుకుంటారనమాట ఈ రకంగా. కాబట్టి గురువుగారు చాలా ముఖ్యమండి మన ప్రయాణంలోని. ఎలాగా మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. హ్మ్. ఇప్పుడు తిరుపతి కొండ మనం అందరం మెట్లెక్కి వెళ్తాం కదా! తిరుపతి కొండ అంటే మామూలు కొండ. 7 కొండలు. 7 కొండలనమాట. అయితే ఇప్పుడు ఆ రోడ్డు ఏశారు. ఆ తర్వాత మెట్లు కూడా ఉన్నాయి. సరే మనకి రూట్ తెలిసిపోద్ది క్లియర్‌గాన. ఇక్కడి నుంచి ఎళ్ళండి ఇది శ్రీవారి పాదాలు. ఇక్కడి నుంచి వెళ్ళండి. ఈ మీరు త్వరగా ఎళ్ళిపోతారు. ఇలా దారులున్నాయి. మీరు నడవలేరా? బస్సెక్కి వెళ్ళిపోండి. లేదా కారెక్కి వెళ్ళిపోండి. ఇలా రకరకాల రూట్స్ ఉన్నాయన్నమాట. ఉదాహరణకి మనం అర్థం చేసుకుందాం. కొన్ని వందల సంవత్సరాల కిందట ఆహ్, అలిపిరి మెట్లు అంటే ఇప్పుడు బోర్డ్‌లు అన్నీ ఉన్నాయి. పెయింటేసి బోర్డ్ పెడతారు. అన్నీ ఉంటే మనకి గైడెన్స్ దొరుకుతుంది. పోనీ ఒక 100 సంవత్సరాల కిందట అనుకుందాం. తిరుపతి మెట్లే లేవు స్వామి దగ్గరికెళ్ళాలంటే. ఇప్పుడు మన పరిస్థితి అదే అనుకుందాం అనమాట. అయితే మీ ఇష్టం. మీరే దారినైనా ఎంచుకోవచ్చు. ఎటు నుంచైనా ఎక్కొచ్చు. 7 కొండలున్నాయి. ఏ కొండ నుంచి మొదలు పెడతారో ఆహ్, ఎక్కడి నుంచి వెళ్తారో మీ ఇష్టం. అలాగే ఈ
సంప్రదాయాలు ఇవన్నీ కూడా రూట్స్ వివిధ రకాలైనటువంటి దారులనమాట. మీరు ఎడమ పక్క నుంచి ఎక్కొచ్చు కొండ మీద, కొండకి వెనకాల నుంచి ఎక్కొచ్చు, కొండ ముందు నుంచి ఎక్కొచ్చు, ఎక్కడి నుంచైనా ఎక్కొచ్చు. కానీ కింద నుంచే ఎక్కాలి. అది తప్పదు కదా! ఎక్కుతారు. అయితే మీరు మట్టిగా మీరు ఎక్కారనుకోండి, దూరం నుంచి చూస్తే పైన గుడి గోపురం కనిపించొచ్చు. కొండ దగ్గరికెళ్లారనుకోండి గోపురం కనిపించదు. అంతా అడవి, అంతా చెట్లు, ఎటెళ్ళాలో తెలీదు, దారేముండదు. కాబట్టి మీరెక్కుతారు. ఒక్కొక్క దగ్గర పులులుంటాయి, సింహాలుంటాయి, జంతువులుంటాయి, ప్రమాదకరం. ఒక్కొక్క దగ్గర ముల్లులుంటాయి, గుచ్చుకుంటాయి. ఆహ్, మీరు కరెక్ట్‌గా పైకే ఎక్కుతున్నారని గ్యారంటీ ఉండదు. మీదకే ఎక్కుతున్నట్టుగా అనిపిస్తది. కానీ అక్కడక్కడ అదే కొండలో తిరిగేస్తూ ఉంటారనమాట. ఎప్పటికి రాదు. ఆ! గమ్యానికెప్పుడు కూడా మీరు చేరుకుంటారని గ్యారంటీ ఉండదనమాట. లేదా చాలా కష్టాలు పడతారు. లేదా మధ్యలోనే చనిపోతారు. ఏ పాము ఏదో కాటేసిందో, లేకపోతే పులొచ్చి మీకు ఆహ్, హ్మ్. ఇబ్బంది పెట్టిందో ఈ రకంగా అనమాట. లేదా మనం కన్‌ఫ్యూజ్ అయిపోతాం. తప్పడిపోతాం అనమాట. అదే ఒక గైడ్ ఉన్నాడనుకోండి, మీకెందుకు నాకీ ఈ జాగా అంతా నాకు తెలుసు. నేను చాలా సార్లు ఏడుకొండల స్వామిని చూసి దర్శించుకొని వచ్చాను. నాకు చాలా అలవాటున్నది. ఎటు సైడ్ నుంచి మీరు త్వరగా ఎళ్ళగలుగుతారు, మీకు ప్రమాదం లేకుండా పాములు, ఈ పుట్టలు, ఈ ముల్లులు ఏమీ లేకుండా ఒక మంచి దారున్నది. మనం త్వరగా ఎళ్ళిపోవచ్చు అన్నారనుకోండి, హమ్మయ్య! చాలా ఇంక టెన్షన్ ఉండదనమాట. లేకపోతే మిమ్మల్ని తీసి అక్కడ వదిలిపెట్టాననుకోండి, భగవంతుడు అగో పైనున్నారు ఎళ్లి మీరు దర్శనం చేసుకొనొచ్చేయండంటే, ఎలా ఎళ్ళాలి? ఎలా ఎక్కాలి? అసలు ఎక్కగలనా నేను? ఎక్కడ జారిపోతానో? మెట్లు కూడా లేవు. కానీ గైడుంటే మంచి సేఫ్ రూట్‌లోని మిమ్మల్ని జాగ్రత్తగా ఆటంకాలు లేని మార్గంలోని జాగ్రత్తగా తీసుకెళ్ళి, ఆ పైన దర్శనం చేపిస్తారనమాట గైడ్. అదే గురువనమాట. భగవంతుడిని చేరుకోవాలంటే ఆ మార్గాలు చాలా ఉన్నాయి. మీరు ఎంచుకోవచ్చు. మీ మట్టుకు మీరెళ్ళాలంటే, ఏమో చేరుకుంటారో లేదో తెలీదు. అదే గురువున్నారంటే ఖచ్చితంగా మీకు కాన్ఫిడెన్స్ ఉంటది. హమ్మయ్య! ఈ సమయానికల్లా మనం ఎళ్ళిపోతాం. అది గురువంటే. అంటే గురువుగారు మనకి ఎటువంటి కష్టాలొస్తున్నాయో ఈ భక్తి మార్గంలో అంటే భౌతిక కష్టాలు తీర్చరండి. భక్తి మార్గాల్లో వచ్చిన కష్టాలన్నిటిని కూడా నిర్మూలించి, మిమ్మల్ని గైడ్ చేస్తూ, మీ చెయ్యి పట్టుకొని జాగ్రత్తగా మిమ్మల్ని ఆహ్, తీసుకొని వెళ్తూ ఉంటారనమాట. భగవంతుని గ్యారంటీ మీరు గురువు ఆశ్రయం తీసుకుంటే చాలు అయిపోయింది. అంటే గైడ్ దగ్గరున్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకొని వెళ్తారు. కానీ మీ పనేంటంటే ఆ గైడ్‌ని వదిలీయకూడదు మధ్యలోని. ఆ గైడ్ చెయ్యి పట్టుకొని మళ్ళీ చెయ్యి పట్టుకొని ఎళ్ళలేదనుకోండి, ఆహ్, ఎక్కడో తప్పడిపోతే అంతే. అందుకోసం చెయ్యి వదలకూడదు. అంటే గురువుగారి పాదాల్ని మీరు వీడకూడదనమాట. గురువుగారి పాదాలు పట్టుకొనే మీరు ప్రయాణం చెయ్యాలి. ఎప్పుడైనా మీరు వదిలిపెట్టేసారా అంతే. అంతే సంగతులనమాట. సో, ఈ రకంగా కృష్ణుడు కూడా భగవద్గీత 4వ అధ్యాయం 34వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, "తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః." అంటే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నారు, "నువ్వు ఒక శిష్యుడి కింద గురువుగారి ఆశ్రయం పొందాలనుకుంటే, నీకు 3 రకాలటువంటి లక్షణాలు ఉండాలి. ఏంటది? అది సులువే. అందరూ కూడా దాన్ని అన్వయించొచ్చనమాట. ఏమంటున్నారు? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. 3 ప్రణిపాత్ ప్రణిపాత్ రెండవది పరిప్రశ్న మూడవది సేవ. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ప్రణిపాత్ అంటే ముందు మనం ఆ దివ్య జ్ఞానానికి ఆశ్రయం తీసుకోవాలనమాట. మనం శరణాగతి తీసుకోవాలి దివ్య జ్ఞానానికి. ఎందుకంటే ఈ దివ్య జ్ఞానం ఇక్కడ కాదు, దివ్యలోకాల నుంచి వస్తుందనమాట. అంటే కృష్ణలోకం నుంచి వస్తుందనమాట. దానికి ముందు మీరు శరణాగతి తీసుకోవాలనమాట. ఆ తర్వాత ఆహ్, గురువుగారు ఆ జ్ఞానాన్ని మీకు బోధిస్తారనమాట. అంటే గురువుని ఆశ్రయించుకోవాలనమాట. గురువుగారి ఆశ్రయం రెండవదనమాట. సో, ఆహ్, ఆయన దగ్గరికి ఎలాగ మీరు వెళ్ళాలి? నేను ఈ భౌతిక లోకంలోనే మునిగిపోయాను. ఇక్కడ అన్నీ అనుభవించాలి అన్నీ కూడా అనుభవించాను. ఇంకా నాకెటువంటి ఆనందం కలగట్లేదు.
ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి అందాల్ని అన్నీ చూసేసాను, అనుభవించేసాను. ఇంకా ఈ తాత్కాలికమైనటువంటి జీవితం పైన నాకు ఎటువంటి ఆసక్తి లేదు. ఎటువంటి రుచి లేదు. నాకు పోయింది. ఆ! పోయింది. అది ఫస్ట్. అది పోయింది కాబట్టి, నేనిప్పుడు మీ పాదాల దగ్గర ఆశ్రయం తీసుకుందాం అనుకుంటున్నాను. ఆహ్, క మీరు ఎలా చెప్తే నేను అలా నడుచుకుంటాను నా జీవితాన్ని. ఇంక నేను ఈ లోకంతో నాకింక పెద్దగా ఆహ్, రుచి లేదు నాకింక. అప్పుడు ఆ రకంగా వెళితేనే మీకు ఆశ్రయం పొందుతదనమాట. అంతేకాని సగం ఇటుపక్క, సగం అటుపక్క అంటే 2 పడవల్లో కాలు పెట్టారనుకోండి ఎటెళ్తారు? లేదా 2 కుందేల్ని మీరు వెంటాడారనుకోండి దేన్ని పట్టుకోలేరు. 2 కలిసి ఏమైనా ఎళ్తాయా చేతులు పట్టుకొని? ఒక కుందేలు అటెళ్ళిపోద్ది, ఒక కుందేలు ఇటు ఎళ్తది. 2 మీరు పట్టుకోలేరు. కాబట్టి ఆ రకమైనటువంటి జీవితమా, ఈ రకమైనటువంటి జీవితం మీరు గడపాలనుకుంటున్నారో మీరు నిర్ణయించుకోవాలనమాట. సగం సగం ఉంటే అంతే. కుదరదనమాట. అందుకే ఇంక చాలు నాకయిపోయింది. ఇంక మీరు ఎలా చెప్తే అలా నడుచుకుంటాను అని. అంటే వన్ వే టికెట్ అనమాట. రిటర్న్ టికెట్ చేసుకోకూడదు. ఇప్పుడు ఇక్కడి నుంచి తిరుపతికి గోవిందల స్వామి దగ్గర శరణాగతి పొందాలనుకున్నారనుకోండి, వన్ వే టికెట్. రిటర్న్ టికెట్ చేసుకోకండి. తిరుపతి దగ్గర అక్కడే స్వామిని దర్శనం చేసుకొని ఆయన్నే మీరు ఆహ్, సేవించుకొని ఉండాలనమాట. అలాగే గురువుగారి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇంక మళ్ళీ తిరిగి రావడం అనేదుండదు. ఆయన పాదాల దగ్గరే, ఆయన చెప్పినదే, ఆయన ఆజ్ఞలనే పాటించాలి. అదే మీ ప్రాణం. గురువుగారి ఆజ్ఞ మీ ప్రాణం. గురువుగారి ఆజ్ఞ మీ శ్వాస. గురువుగారి ఆజ్ఞ మీరు పాటించకపోతే మీరు శ్వాస తీసుకోలేనట్టే. వేస్ట్ అనమాట. ఇంక మీరు బతికి వేస్ట్. అది వన్ వే టికెట్. ఒక ఒక గురువుగారి దగ్గరికెళ్లారు అంతే అయిపోయింది క్లోజ్. మళ్ళా రిటర్నొచ్చి మనం ఏదైనా ఇది ఫాలో అవుదామా? మనకి నచ్చిందా? అలాంటి వేటి ఉండమనమాట. అందుకే వన్ వే టికెట్ గుర్తుపెట్టుకోండి. అలాంటి గురువుగారు మీరు చూసారా? అయితే తీసుకోండి ఆశ్రయం. ఇంక మరి వెనక్కి చూడ్డానికేం లేదు. ముందుకెళ్ళిపోవడమే. ఆయన చెయ్యి పట్టుకొని అలా భగవంతుడి దగ్గరికెళ్ళిపోవడమే. అలాంటి వారిని మీరు చూడలేదా? వద్దు. డౌట్‌లో ఉన్నారా? వద్దు. తీసుకోవద్దు. డౌట్ పడుతూ తీసుకోవద్దు. సో, ప్రణిపాత్ అంటే ఇది. అంటే గురువుగారి దగ్గర ఆశ్రయాన్ని పొందడం. ఎలా పొందాలో అది కూడా మీకు చెప్పాను. పరిప్రశ్న. పరిప్రశ్న అంటే సిన్సియర్‌గా ఏదో ఏదో అడగాలని ప్రశ్న అడగొద్దు. ఆహ్, ఆహ్, ఈ లేకపోతే గురువుగారికి ఎంత జ్ఞానం ఉందో దాన్ని పరీక్షించడానికి ప్రశ్నెయ్యొద్దు. గురువుగారితో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడానికి ప్రశ్నెయ్యొద్దు. నిజంగా భగవంతుని గురించి తెలుసుకోవాలని అనిపించింది కాబట్టి మీరు ప్రశ్న అడగండి. అది గురువుగారి దగ్గర మీ యొక్క లక్షణం అలా ఉండాలనమాట. నీకెంత తెలుసో చూద్దాము. నీకు ఈ విషయం తెలుసా? ఆహ్, లేకపోతే నాకు చాలా ఎక్కువ తెలుసు నీకంట అని వెళ్లారనుకోండి, ఇంక గురువు శిష్య సంబంధం ఏమున్నది చెప్పండి? కాదు. గురువుగారి దగ్గరికెళ్ళేటప్పుడు పాజిటివ్ వేలోని. నాకు ఈ నిజాన్ని అర్థం చేసుకోవాలని ఉన్నది గురువుగారండి. అంటే అర్జునుడు కృష్ణుడిని ఎలా అడిగారు? చాలా సబ్మిసివ్‌గా అడిగారనమాట. అలా సబ్మిసివ్‌నెస్‌తోని గురువుగారిని ప్రశ్నలు అడగాలనమాట. ఆహ్, సో, ఈ రకంగా మనకి కృష్ణుడి గురించి అవుతుందనమాట. కృష్ణ శాస్త్రం గురించి అర్థమవుతుందనమాట. ఎందుకు గురువుగారి దగ్గర ఎందుకంటే మనకి అనుభవం లేదు. ఆ లోకంలో ఎలాగుంటదో. గురువుగారికి ఉన్నాది ఖచ్చితంగా అనుభవం. అక్కడి నుంచే వచ్చారు కాబట్టి మీకేం డౌట్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేస్తారు. అక్కడి నుంచి రాని వాళ్ళ దగ్గర మీరు ఎవరినైనా అడిగారనుకోండి ప్రయోజనం ఏముంది చెప్పండి? మీరు అనుమానం, డౌట్‌లోని ఏదో సగం సగం నాలెడ్జ్. వాడు సగం సగం నాలెడ్జ్. 2 కలిపితే అపాయమే కలుగుతది మీ జీవితానికి. మూడవది సేవ. సేవ అంటే భగవంతునికి సేవ చేయడం. గురువు గారికి సేవ చేయడం అనమాట. అన్నిటికన్నా ముఖ్యమైనది సేవండి. ఈ సేవ చేయకుండా కేవలం గురువుగారు చెప్పింది వినడం, ఒక అరగంట క్లాసు వినడం, ప్రసాదం తీసుకోవడం, దేవుడి దర్శనం చేసుకోవడం, ఇంటికొచ్చి మళ్ళా అదే పని. కాదు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము? భగవంతుని యొక్క సేవ అందుకోవడం కోసం. గురువుగారిని సేవ కావాలి. ఆ ఆపర్చునిటీ కోసం ఇదంతా మన తాపత్రయం. గురువుగారిని సేవించకుండా కృష్ణుడిని సేవించగలిగే అవకాశం మనకు లేదు. ఎందుకంటే గురువుగారు నేర్పిస్తారు. కృష్ణుడికి ఎలా సేవ చెయ్యాలో ఆయన ద్వారా నేర్పిస్తారు. ఇదిగో ఇలాగ గురువుగారికి హారతి ఇలాగివ్వాలి. అంటే ఏంటి?
రేపొద్దున అక్కడికెళ్ళాక కృష్ణుడికి మీరు ఆరతి ఎలాగివ్వాలా అని అర్థం అనమాట. అంతేకాని గురువుగారు ప్రతిష్ఠ కోసం, గురువుగారు మీ చేత చేయించుకోవడం కోసం కాదు. ఆయనే దాసుడు, కృష్ణదాసుడు. మీరు మీ సేవలతో ఆయనకేం పని లేదు. ఆయన ఆల్రెడీ ఆత్మారాముడు. పూర్తిగా సంతృప్తి పొందారనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు భగవంతుడితో మాటాడతారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళగలరు. ఆ! ఆహ్, ఆయనే సేవ చేస్తున్నారు. మీ సేవలేమి ఆయన అక్కర్లేదు. ట్రైనింగ్. మీ అందరికీ కూడా సాధన చేపిస్తున్నారనమాట. ఇదిగో రేపు ఆ లోకానికెళ్ళినట్టయితే, ఇగో ఇలాగ వంట చెయ్యాలి. ఆహ్, కాబట్టి మనం అక్కడికెళ్ళిన దాకా ఉండక్కర్లేదండి. ఇక్కడే మనం మొదలు పెట్టియొచ్చు. ఇక్కడ ఏమేమి చేస్తారో అక్కడ అదే చేస్తారు. ఇక్కడ భజన చేస్తున్నారో అక్కడ భజనే చేస్తారు. ఇక్కడ మీరు భగవంతుడికి నైవేద్యం పెడుతున్నారా? అక్కడ కూడా మీకు అవకాశం దొరుకుతది. స్వయాన డైరెక్ట్ కృష్ణుడికి ఆహ్, మంచిగా వంట చేసి, భోగాన్ని తయారు చేసి భగవంతుడికి అర్పించడానికి భగవంతుడిని అలంకరించాలనుకుంటున్నారా? ఇక్కడ గుడిలో బాగా అలంకరించారనుకోండి, లేదా మీ ఇంట్లోని ఉన్న విగ్రహానికి, కృష్ణ విగ్రహానికి ఇక్కడ చేసిందే అక్కడే చేస్తారు. ఏమి తేడా ఏం లేదు. అక్కడికెళ్ళిన తర్వాత కృష్ణుడే మిమ్మల్ని అడుగుతారు. ఇదిగో నాకు అలంకరణ చెయ్యు. ఇదిగో ఈ జ్యువెల్లరీ అంతా ఇలా పెట్టు అని చెప్తారు. అప్పుడు మీకు అవకాశం దొరుకుతదనమాట. మరి అదంతా కరెక్ట్‌గా చేయాలంటే, కృష్ణుడికి ఎలా చేస్తే నచ్చుతదో తెలుసుకోవాలంటే, అది మీకు తెలిసేటి. మీకు తెలీదు కదా! గురువు గారికి తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ సేవించారు కదా! కృష్ణుడిని అక్కడ. అందుకే ఆయన చెప్తారు. ఇదిగో ఈ రకంగా ఉండు. ఇదిగో ఈ రకంగా నువ్వు భజన చెయ్యు. ఇదిగో ఈ రకంగా నువ్వు దీన్ని పాటించు అని చెప్తారనమాట. అందుకే ఇప్పుడు మీకు అర్థమవుతుందా? గురువు గారి యొక్క స్థానం మామూలుది కాదు. ఈ కృష్ణ స్థానం ఎంతున్నదో అంత గొప్పదనమాట గురువుగారి స్థానం. ఆహ్, మనం భగవంతుడి దగ్గర శరణాగతి ఎలా తీసుకోవాలనుకుంటున్నామో, ముందు గురువుగారి దగ్గర శరణాగతి తీసుకోవాలి. ఎప్పుడు మన భగవంతుడి దగ్గరికెళ్ళినప్పుడు ఎలాగెళ్తాము? భగవంతుడా నాకు ఈ కోరిక తీర్చు. భగవంతుడా నాకు ఆ సమస్య తీర్చు. ఈ కోరికలన్నీ తీర్చేస్తే మళ్ళీ మెట్లెక్కొచ్చేస్తాను. ఇది భక్తి కాదు. ఇప్పుడు నుంచి మీరు గోవిందుల స్వాముల దగ్గరికెళ్లారనుకోండి, లేదా కృష్ణ భగవంతుడి దగ్గరికెళ్లారనుకోండి, ఎక్కడికైనా హరి దగ్గరికెళ్లారనుకోండి, విష్ణు దగ్గరికెళ్లారనుకోండి, నారాయణ దగ్గరికెళ్లారనుకోండి, మీరు 2 చేతులు ఇలా దండం పెట్టి, భగవంతుడా మీ కోరికేటి? ఆహ్, మీ కోరిక తీర్చుకోవడం కోసం, మిమ్మల్ని సంతృప్తి పరచడం కోసం నేనే విధంగా ప్రవర్తించాలి? నేనే విధంగా నడుచుకోవాలి నా జీవితంలోని? అది నాకు చెప్పండయ్యా. ఆ! ఆ విషయాలన్నీ కూడా నా హృదయంలోని నాకర్థమయ్యేటట్టు చెప్పండి. నేను మీ మీ సేవకుడి కింద మీ కోరికను తీరుస్తాను. ఇది భక్తంటే. ఎప్పుడు మన ప్రాబ్లమ్స్‌తో ఎళ్ళడం కాదు. ఆయనకి తలనొప్పి తెప్పించకండి. భగవంతుడు తలనొప్పి తెప్పించొద్దు. నాకది కావాలి, ఇది కావాలి. చిన్న పిల్లలు తలనొప్పి తెప్పించేస్తారు. ఇచ్చినా కూడా సరిపోదు. ఇంకా కావాలి, ఇంకా ఏదో ఏడుపు. చాలా ఇబ్బంది పెట్టేస్తారు. అలాంటి పిల్లలవ్వద్దు మనం. కొంచెం మెచ్యూరిటీ. అంటే పిల్లలు కొంచెం పెద్దయ్యారనుకోండి, మనకి సాయం జేస్తారు కదా! నాన్నగారండి మీకు ఏం సాయం చేయమంటారు? లేదా అమ్మ వంటగదిలో చేస్తుంటే కొంత వంట దగ్గర సాయం చేస్తారు. లేదా నాన్నగారు వర్క్‌లోని ఏమైనా చేయగలిగితే, ఆయన పని తగ్గించడం కోసం ఆయన పనులు మనం తీసుకొని ఏదోకటి చేస్తాం కదా! ఆ కరెంట్ బిల్ కడతాము. లేకపోతే ఆఫీస్ పనుంటే ఆఫీస్ పని ఏదో చేస్తాము. ఇంట్లోనే ఏమైనా ఏమైనా ఇబ్బందుంటే ఆ పని కూడా బజార్‌కెళ్తాం. ఏదో ఒకటి. అంటే చిన్నప్పుడు ఎలాగో మనం చేయలేము. నాన్నగారు చేశారు. కొంచెం మెచ్యూరిటీ వచ్చింది గదా! చెయ్యాలి కదా! మీరు కూడా భగవంతుడికి ఏదోకటి చెయ్యాలి. కొంచెం మెచ్యూరిటీతోనుండాలనమాట. ఇమ్మెచ్యూర్‌గా ఉండకూడదు. ఎప్పుడూ ఒకటే గోల. భగవంతుడా నాకేదో ఇచ్చి, నాకు ఆ ధనాన్నిచ్చి, నాకు సుఖాన్నిచ్చి, నాకు సంతోషాన్నిచ్చి చాలు ఆపండి. ఇప్పటి నుంచి భగవంతుడా నేను నీకెలా ఉపయోగపడతాను? నువ్వనుకున్నట్టుగా నీ కోరిక నేను తీర్చడానికి నన్నేం చేయమంటావు? ఈ గుడంతా క్లీన్ చేయమంటావా? భక్తులందరికీ ప్రసాదం వడ్డించమంటావా? లేకపోతే ఇక్కడ కూర్చొని 10 మందికి ఈ భగవద్గీతలో ఉన్నటువంటి విషయాలు చెప్పమంటావా? చెప్పు ఏం చేయమంటావో చెప్పు నేనలా అలా అలా నడుచుకుంటాను. అది మీరడగాల్సిందనమాట. అప్పుడు భగవంతుడి యొక్క దృష్టి మీ పైన పడతది. అది దర్శనం అంటే. మీరెళ్లి చూస్తే భగవంతుడు మీకాసి చూస్తే అప్పుడు దర్శనం అంటారనమాట. మనం చూసింది దర్శనం కాదు. అప్పుడు వీడేదో చేస్తున్నాడే, నా కోసం ఏదో చేస్తున్నాడని ఆయన యొక్క దృష్టి మన పైన పడతదనమాట. కాబట్టి భగవంతుడి దగ్గరికెళ్ళినప్పుడు భగవంతుడా ఎప్పుడూ నీ పాద సేవలోనే మమ్మల్ని ఉంచు. నీ భక్తిలోనే నీ భక్తిని మాకు ప్రసాదించు. నీ ప్రేమని నాతో పంచుకో.
నన్ను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటున్నావో ఉపయోగించుకో. ఎందుకంటే నేను నీ వాడిని. నువ్వే నన్ను సృష్టించావు. నీకు ఉపయోగపడకపోతే నా జీవితం ఎందుకయ్యా? వ్యర్థం. ఆ! అని అని ఈ విధంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. ఈ విధంగానే గురువుగారి దగ్గరికి వెళ్ళాలనమాట. గురువుగారి దగ్గరికెళ్ళి గురువా ఎలాగా నువ్వు నన్ను ఉపయోగించుకోవాలనుకుంటున్నావో నన్ను ఉపయోగించుకో. మీ ఆజ్ఞ నా యొక్క ప్రాణం కింద. నేను పాటిస్తాను అని. ఈ రకంగా ఆహ్, మనం వెళ్ళాలనమాట. సో, ముకుంద ఉపనిషత్తులో కూడా ఈ విషయాలన్నీ కూడా అంటే ఓహ్, గురువుగారి లక్షణాలేంటో పూర్తిగా మనం తెలుసుకోవాలనమాట. అంటే గురువుగారు ఎలాంటి వారు? శాస్త్రాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని బాగా పట్టినవారనమాట. అంటే పదాలను పట్టి చదివి చెప్పేవారు కాదు. ఆ పదాల వెనకాల ఉన్నటువంటి పరమార్థాన్ని అర్థం చేసుకొని మీకు ఉపయోగపడేటట్టుగా బోధించిన వాడు గురువనమాట. రెండవది ఆయన కూడా మీకేం బోధిస్తున్నారో, ఆయన తూచా తప్పకుండా ఖచ్చితంగా పాటిస్తున్నారనమాట. మిమ్మల్ని ఇదిగో బ్రహ్మముహూర్తానికి లెగండి అన్నారనుకోండి, ఆయన 3:30కి బ్రహ్మముహూర్తానికి లెగిసిన వారనమాట. ఆయన భగవంతునికి సేవ చేస్తున్నారనమాట. సో, శాస్త్రాల పరంగా మీకు ఏదైతే బోధిస్తున్నారో అవన్నీ కూడా గురువుగారు ఆల్రెడీ పాటిస్తున్నారనమాట. అది శుద్ధ భక్తితో పాటిస్తున్నారనమాట. వాళ్ళు అసలైన గురువనమాట. ఈ ప్రపంచంలోనే ఏదైనా గొప్ప బెనిఫిట్ ఏదైనా ఇవ్వగలిగితే ఆహ్, అది గురువుగారే ఇవ్వగలుగుతారు నీకనమాట. వాళ్ళని గురువు అనొచ్చనమాట. సో, ఈ రకంగా జరగాలనుకుంటే గురువుగారి దగ్గర దీక్ష తీసుకోవాలి. 2 రకాలున్నాయండి. దీక్ష, శిక్ష అంటాం అనమాట. దీక్ష అంటే ఈ ఫార్మాలిటీ. అంటే గురువుగారి దగ్గర మంత్రాన్ని తీసుకోవడం అనమాట. మంత్రం అనేది ఎవరు పడితే వాళ్ళ దగ్గర తీసుకుంటే దాంట్లో శక్తుండదు. ఆ శక్తి ఉన్నటువంటి ఆ శబ్దం ఆహ్, ఆ మంత్ర శబ్దంలో ఉంటదనమాట శక్తి. ఆ మంత్ర శబ్దం గురువుగారి ద్వారా మనం వినాలి. మన చెవు ద్వారా. ఇప్పుడు 'హరే కృష్ణ మహామంత్రం' మిమ్మల్ని గైడ్ చేస్తది గురువుగారు దొరకడానికి. కానీ అప్పటి నుంచి మొదలవుతది అసలైనటువంటి మంత్రాన్ని జపించడం అనమాట. ఎందుకంటే గురువుగారు ద్వారా మంత్రాన్ని మీరు పొందితే ఆ శబ్దంలోని ఉన్న శక్తి మీలోకి ప్రవేశింపబడతారనమాట. ఇప్పుడు నేను మీకు చెప్పాను 'హరే కృష్ణ మహామంత్రం' జపం చేయమని. నాకా శక్తి లేదు కదా! కానీ ఇప్పటి నుంచి మీరు జపం చేస్తే మంచి గురువు మీకు దక్కేటట్టుగా ఆ కృష్ణుడు, పరమాత్ముడు మీ మీ మనసులోని, హృదయంలో నుంచి మీకు గైడ్ చేస్తారనమాట. సో, ఎవ్వరైనా చదవచ్చు, ఎప్పుడైనా చదవచ్చు, దీక్ష ముందు నుంచి చదవచ్చు. కానీ దీక్ష పొందేటప్పుడు గురువుగారు ఇదే హరే కృష్ణ మహామంత్రాన్ని ఇస్తారు. ఆ శబ్దంలో ఉంటదండి అసలైన శక్తి. ఆ శక్తి మీలో ప్రవేశపెట్టేటప్పుడు, మీలో ప్రవహించినప్పుడు అప్పుడు ఆ! కృష్ణ గురించి సరిగా మీకు అర్థమవుతది. శాస్త్రాల గురించి సరిగా మీకు అర్థమవుతదనమాట. సో, దీక్ష అంటే ఇనిషియేషన్ అంటాం. ఇనిషియేషన్ అంటే అప్పుడు మీ ఆధ్యాత్మిక జీవితం అసలుగా మొదలవుతదనమాట. ఇప్పుడు మొదలవ్వలేదు. ఇప్పుడు మనం భగవద్గీత చదువుకుంటున్నాం. మనం జపం చేసుకుంటున్నాము. ఇలా మంచి విషయాలన్నీ గూడా మనం చెప్పుకుంటున్నాం అనమాట. ఆహ్, ఒక రకంగా చూస్తే మొదలైనట్టుగా అనిపిస్తది. కానీ నిజంగా మొదలయ్యేది అంటే ఇదంతా ప్లానింగ్ ప్రాసెస్‌లో ఉందనమాట ఇంకా మనది. నిజంగా మొదలయింది గురువుగారి దగ్గర దీక్ష తీసుకున్నప్పుడు ఆ రోజు నుంచి మీరు ఆధ్యాత్మిక లోకంలో అడుగుపెట్టినట్టనమాట. ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టినట్టు. ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితానికి లోని అడుగు పెట్టడానికి ప్రిపేర్ అవుతున్నారనమాట. మీరంతా స్టూడెంట్స్. స్టూడెంట్స్ అనమాట మనందరం కూడా. ఇంకా తర్వాత కూడా స్టూడెంట్ కిందే ఉండాలి. సో, ఈ దీక్ష ద్వారా మనం గురువుగారి దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందుతాం అనమాట. అలాగే దీక్ష గురువు అంటామనమాట. ఎవరి దగ్గరైతే మనం ఈ మంత్రాన్ని మనం పొందామో, ఆ దివ్య శక్తితోని, ఆ దివ్య శబ్దంతోని మనం పొందామో, అప్పుడు దాన్ని దీక్ష అంటారనమాట. ఆహ్, శిక్ష, శిక్షణ అనేది కూడా పొందాలి. అది శిక్ష అనమాట. శిక్షా గురువు అంటే ఎప్పుడూ మనం మన గృహస్థలమే. మరి బ్రహ్మచారిలాగా ఆ గురువుగారి దగ్గర ఉండిపోలేం కదా! గురువుగారు బృందావనంలో ఉండొచ్చు. మన గురువుగారు ఆహ్, అక్కడ నవద్వీపలో ఉండొచ్చు. పూరి జగన్నాథ్‌లో ఉండొచ్చు. మనం అక్కడ అందరమే ఉండడానికి కుదరదు కదా! అప్పుడేం జేస్తాము? ఆహ్, ఇక్కడ
మన అక్కడ దీక్ష తీసుకున్న వేరే చోట ఇంకొక గురువు దగ్గర మన శిక్ష. ఎందుకంటే గురువుగారికి పూర్తిగా సమయం ఉండదు కదా! గురువుగారితో సమానంగా గురువుగారికున్నటువంటి లక్షణాలు ఉన్నటువంటి వారే శిక్షా గురువు అంటారు. అంతేకాని ఎవరో మీకు కొన్ని సూత్రాలు అయ్యి చెప్తే వారు శిక్షా గురువు అవ్వరు. దీక్షా గురువుకి, శిక్షా గురువుకి ఎటువంటి వ్యత్యాసం లేదు. ఇద్దరూ కూడా పరమహంసలు. పరమహంస అంటే గొప్ప స్థాయి అనమాట. ఇద్దరూ కూడా పరమహంస స్థాయిలో ఉండేవారనమాట. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీకు దీక్ష ఇచ్చినటువంటి గురువు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. ఆయన సమయం అయిపోయిన తర్వాత, ఆయన లీల అయిపోయిన తర్వాత వెళ్ళిపోవచ్చనమాట. ఆ తర్వాత ఏం చేయాలి మీరు? మా గురువుగారు ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇంకా అంతే. ఆయన ఉన్నప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా నాకు అర్థమయ్యాయి. అది ఫాలో అయితే చాలు అని అనుకోవద్దు. మీరేం చెయ్యాలంటే, అంత గొప్ప గురువు ఇంకొక గురువుని మీరే వెతికి, ఆయన్ని మళ్ళీ మీరు సేవ చెయ్యాలనమాట. అంటే గురువు లేకుండా మీ జీవితాన్ని గడపడానికి వీలు లేదు. దీక్షా గురువుగారు వెళ్ళిపోయారండి. ఇంక మా బాధ్యత అయిపోయింది. కాదు, కాదు. మళ్ళీ మీరు ఆహ్, ఆహ్, శిక్షా గురువు దగ్గరికి వెళ్లి ఆ శిక్షణని పొందాలనమాట. సో, ఇద్దరు అంటే ఇద్దరూ కూడా ఆచార్య ఒక్క స్థాయిలో ఉన్నవారనమాట. దీక్షా గురువు అన్న, శిక్షా గురువు. ఒక్కొక్కసారి దీక్షా గురువే శిక్షణ ఇస్తారు మనకి. మరి ఆయన వేరే ప్రపంచ యాత్రకెళ్ళి అందరికీ కూడా కృష్ణ యొక్క జ్ఞానాన్ని ప్రసాదించడానికి వెళ్ళినప్పుడు, ఇక్కడ ఉండేటటువంటి అంతే గొప్ప గురువు దగ్గర మీరు శిక్షణ పొందాలి. ఖాళీగా ఉండకూడదనమాట. సో, దీన్ని వీళ్ళని శిక్షా గురువు అంటారనమాట. వీళ్ళిద్దరికీ కూడా ఎటువంటి తేడా లేదు. అంటే వాళ్ళ శక్తిలో కానీ, వాళ్ళ జ్ఞానంలో కానీ, వాళ్ళ లక్షణాల్లో కానీ ఉన్నదనమాట. అంటే దీక్ష అంటే గురువుగారు మీకు దీక్ష ఇచ్చినప్పుడు స్పిరిచ్యువల్ ఫార్ములా ఇస్తున్నారనమాట. ఇదిగో ఇది ఫార్ములా అంటే రెసిపీ ఇస్తున్నారు. ఫార్ములా అంటే ఇప్పుడు చూడండి వంట చేయాలనుకోండి. ఆహ్, నేను మీకు ఇదిగో ఇలా చేసేస్తారంటే మీరు కొత్త అనుకోండి ఆ వంట చేయలేరు కదా! ఫార్ములా ఇస్తాను మీకు. ఇదిగో రెసిపీ ఇలాగుంటది ఇలా చేయండి అని. సో, దీక్ష అంటే ఫార్ములాని పుచ్చుకోవడం అనమాట. శిక్ష అంటే ఆ ఫార్ములాని ఎలాగా మీరు ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు అన్నదనమాట. అంటే దగ్గరుండి ఇదిగో నాయన ఇలా చేస్తారు వంట. ఇదిగో ఇంత హీటు, ఇదిగో ఈ కాయగూరలు ఇలా ఏస్తారు, ఇంత కారాన్నేస్తారు, ఇంత మసాలాలనేస్తారు. అది చూస్తేనే వంట అంటే ఏదో అలా తెలిసిపోదు కదా! చెప్తే కొత్తలోని. ఆహ్, ఎవరో ఒకళ్ళు శిక్షణనివ్వాలి. మన పిల్లలకి మనం కూడా చూడండి ఆహ్, శిక్షణ తీసుకున్నాం. మన తల్లిదండ్రుల దగ్గరో, అత్తగారి దగ్గరో ఆ వంట ఎలా చేయాలో తెలుసుకున్నాం అనమాట. అది శిక్ష అంటే శిక్షణ. గురువుగారే ఎప్పుడు ఉంటారని లేదు. ఆహ్, అందుకే దీక్ష అంటే ఫార్ములాని పొందడం. ఆ ఫార్ములాని ఏ రకంగా దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, పాటించాలి మన జీవితంలో అనేది శిక్ష అనమాట. సో, ఇద్దరు కూడా ఇస్తారు. అయితే దీక్ష ఒకళ్ళ దగ్గర తీసుకున్న తర్వాత మరొకసారి ఇంకొకరి దగ్గర దీక్ష తీసుకోకూడదు. శిక్ష తీసుకోవచ్చు. మనకి దీక్షా గురువు మన జీవితంలో ఒకే ఒక్కరుండాలి. శిక్షా గురువులు ఎంతమందైనా ఉండొచ్చు. మీరు ఏ గురువు అంటే అదే. ఈ పరంపరలో ఉన్నటువంటి గురువు దగ్గరికెళ్లి శిక్షణ పొందొచ్చనమాట. తప్పేమీ లేదు. వాళ్ళ ఆశ్రయం తీసుకోవచ్చు. దీక్షా గురువు ఇప్పుడిక్కడ లేరు. లేదా ప్రయాణంలో ఉన్నారు. కానీ గురువుగారి నీడలోనే మన జీవితం అంతా కూడా గడపాలనమాట. ఇప్పుడు ఇప్పుడు గురువుగారు చెప్పినవన్నీ పుస్తకాల్లో ఉన్నాయి. నేను చదువుకుంటాను. అది ఫాలో అయిపోతానంటే ఎక్కడ ఫాలో అవుతాం? అది ఏటి అర్థం అవ్వవు మనకి. ఎప్పుడు కూడా గురువుగారి యొక్క నీడలోనే ఉండాలనమాట. సో, ఈ రకంగా మనం ఆహ్, గురువుని గురు యొక్క ఆశ్రయాన్ని మనం తీసుకుంటాం అనమాట. సో, దీక్ష తీసుకున్నప్పుడు ఏమవుతదంటే మన పూర్వజన్మల్లో నుంచి మనం క్యారీ చేస్తున్నటువంటి నెగెటివ్ ఆహ్, హాబిట్స్ అన్నీ కూడా ఒకటి, ఒకటి పోతాయన్నమాట. చాలా మంచి విషయం కదా ఇది. మన దగ్గర శక్తి లేదు. మనగా మార్చుకునే శక్తి మనకి లేదనమాట. అలవాట్లు కాబట్టి ఈ నెగెటివ్ టెండెన్సీస్ అన్నీ కూడా ఈ దీక్ష తర్వాత పోతాయన్నమాట. అంతేకాదు మనం చాలా రుణపడిపోయాం. ఎన్నో జన్మల నుంచి చాలా చాలా సహాయాన్ని కోరుండొచ్చు. దాన్ని మళ్ళీ ఆ రుణాల్ని మనం తీర్చుకోలేదనమాట. అంతెందుకు చెప్పండి. మన తల్లిదండ్రులు మనల్ని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే
మనం పూజలయ్యి జరిపిస్తాం కదా! ప్రతి సంవత్సరం. ఎందుకంటే, "అయ్యా! మీ రుణాన్ని మేమెక్కడ తీర్చుకోగలం? ఈ జీవితాన్ని ఇచ్చింది మీరు. మమ్మల్ని పెంచి పెద్ద చేసింది మీరు. కాబట్టి మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ" అని చెప్పి భగవంతుడిని పూజారిని పిలిచి ఆహ్, పిండ ప్రదానాన్ని ప్రతి సంవత్సరం చేసి, భగవంతుని అర్పించినటువంటి భోగాన్ని ప్రసాదం కింద వీళ్ళకి అర్పించి అంటే రుణపడిపోయాం. ఆ రుణాన్ని మనం తీర్చుకోలేకపోతున్నాం. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినా కూడా ఇంకా రుణం ఉండిపోయిందనమాట. అది తీర్చుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాం. కానీ దీక్ష తీసుకుంటే గురువుగారి దగ్గర ఈ రుణాల బంధము, రుణాలు అన్నీ కూడా క్లియర్ చేస్తారు. రుణం అంటే ఏంటి? మనం లోన్ డెప్ట్. డెప్ట్ క్లియరా రు డెప్ట్ ఉన్నదనుకోండి, మన బుర్ర మీద అప్పులున్నాయనుకోండి, అప్పులుంటే మనం సంతోషంగా ఉండగలమా? ఎంత మంచి పెద్ద ఇంట్లో ఉన్నా, సుఖాలనుభవిస్తున్నా, ఆ బుర్ర ఎనకాల ఈ అప్పు ఎప్పుడు తీరుస్తాంరా అనుకుంటాం. అదే మన నాన్నగారొచ్చి "ఏంట్రా నువ్వు చాలా అప్పులు చేసావు ఏంటి? ఏం పర్వాలేదులే నా దగ్గరున్నాయి నేను మొత్తం క్లియర్ చేసేస్తానంటే" హమ్మయ్య! ప్రశాంతంగా ఉంటదనమాట. అలాగా గురువుగారు ఆ పాత రుణాలున్నవన్నీ కూడా డెప్ట్ అంతా మొత్తం క్లియర్ చేస్తారనమాట. క్లియర్ అయిపోతే, ఇప్పుడు మీరు రుణాల కోసం మీ అప్పులు ఎలా తీర్చాలో అని ఆలోచించక్కర్లేదు కదా! ఆ సమయం మీరు కేటాయించక్కర్లేదు. ఆ ఎనర్జీ మీరు కేటాయించక్కర్లేదు. ఫ్రీ అయిపోయారు. ఇప్పుడు కొత్తగా మీరు జీవితాన్ని మొదలుపెట్టొచ్చనమాట. అందుకే దీక్ష తీసుకోవడం అంటే మరో జన్మ అనమాట. రెండోసారి పుట్టినట్టనమాట. హ్మ్. ఫ్రెష్ అనమాట. పాతవన్నీ కూడా క్లియర్ అయిపోయాయనమాట. ఆహ్, ఈ యొక్క దివ్యమైనటువంటి కనెక్షన్ కృష్ణుడికి ఇప్పుడు కనెక్ట్ అయిపోతాం అనమాట గురువు గారి ద్వారా. ఇప్పుడు చెప్పాను కదా! ఆయన బ్రిడ్జ్. ఆయన వంతెన అనమాట. సో, ఆ వంతెనతోని మిమ్మల్ని కృష్ణుడిని కలిపేస్తారనమాట ఇప్పుడు. ఆహ్, అంటే చూడండి 2 చేస్తున్నారు గురువుగారు. మీ పాత బాకీలన్నీ ఆయనే తీర్చేస్తున్నారు. మాఫీ చేసేస్తున్నారు. మళ్ళీ మీరు సంతోషంగా ఉండడం కోసం మీకు భగవంతుడిని ఎలా చేరుకోవాలని దారి చూపించి మిమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్తున్నారనమాట. ఎవరండి ఇంత సహాయం చేయగలుగుతారు చెప్పండి? ఒక్కసారి ఆలోచించుకోండి. మీ జీవితంలోని ఎవరు మీకింత సహాయాన్ని చేయగలరో చెప్పండి? ఎవ్వరూ లేరండి. గురువు ఒక్కరే. కాబట్టి మీ జీవితంలో మీ అందరి జీవితంలో కూడా ఒక గురువు ఉండాలనమాట. ఆ గురువుని మీరు వెతుక్కోవాలి. సిన్సియర్‌గా ఉండాలి. భగవంతుడే మిమ్మల్ని మీకు దారి చూపిస్తారనమాట. ఈ రకంగా మనం గురువుగారితో పాటు సంతోషంగా ఆయన చెప్పినవన్నీ గురువుగారిని సేవించినప్పుడు మీకు పూర్తి సంతోషం కలుగుతది. ఈ లోకంలోని ఎవరెవరికో మనం చాలా సహాయం చేస్తామండి. చాలా కష్టం కనీసం వాళ్ళు గుర్తు కూడా ఉంచుకోరు. హ్మ్. పోనీ అంతా అయిపోయిన తర్వాత అదేమన్నా మనకి ఫలితం తీసుకొనొచ్చి పెడతదా? ఫలితం కూడా ఉండదనమాట. ఎందుకు చెప్పండి? హాయిగా గురువుగారిని సేవించుకుంటూ, సంతోషంగా ఉండి, ఇక్కడ ఈ లోకంలో ఉన్నప్పుడు గురువుగారిని సేవించుకుంటూ, ఇక్కడ సంతోషంగా ఉంటాం హాయిగాన. అంత సంతోషాన్నిస్తారు గురువుగారు. ఆ కనెక్షనే వేరనమాట. మరి ఈ లోకాన్ని మనం విడిచిపెట్టి కృష్ణుడి దగ్గరికెళ్ళిపోతే, కృష్ణుడిని సేవించుకొని ఇంకా సంతోషంగా ఉంటాం అనమాట. అంటే ఇక్కడ సంతోషంగా ఉండవలసిన అవకాశం ఉంది. అక్కడ కూడా సంతోషంగా ఉండగలిగే అవకాశాన్ని భగవంతుడు ఇచ్చారనమాట. సో, ఇది ఆహ్, ఆహ్, గురువంటే. గురువంటే ఫ్యామిలీ గురువు, లేపోతే క్యాస్ట్ గురువు, పంతులు గారు, లేదా ఫేమస్ గురువు ఇవేవి కాదండి. వీళ్ళంతా ఇచ్చేది ఒక రిచువల్ అంతే. అంటే ఏదో ఒకటి జరగాలి కదా! ఆ రిజిస్టర్ ఆఫీస్‌లో పెళ్లి చేసుకోవడానికి సంతకం పెట్టినట్టనమాట అంతే. అంతకు మించి ఏం ఆనందం ఉండదు. అదే మనం బాగా పందిరేసి, మన కుటుంబ సభ్యులందరూ వచ్చి, పూజారి గారొచ్చి, ఆ మంత్రాలయి చదువుతుంటే, ఆ ఆచారాలు, ఆ సంస్కారాలయి చేస్తుంటే, మనందరం ఎంత సంతోషంగా ఉంటాం. నవ్వుతూ ఉంటాము. మంచి ఈ భోజనాన్ని పెడతారు. ఆనందంగా ఉంటదనమాట. ఇది నిజమైనటువంటి దీక్ష తీసుకోవడం అంటే. కాబట్టి ఎప్పుడూ కూడా గురువుని విడిచిపెట్టి ఉండొద్దు. చెప్పాను కదా! గురువు ఎప్పుడూ మన జీవితంలోని ఆఖరి దాకా ఉండాలి. గురువుగారు లేరండి, ఆయన పుస్తకాలు చదువుకొని ఆయన చెప్పినట్టు కాదు. దీక్షా గురువు గారు లేనప్పుడు ఇంకొక గొప్ప ఆత్మని మీరే వెతికి వాళ్ళ యొక్క ఆశ్రయాన్ని మీరు తీసుకోవాలన్నమాట. సులువే ఇది పెద్ద కష్టం కాదు. మీరు ఒక గురువుగారి దగ్గరికెళ్లారనుకోండి, ఆయన యొక్క గాడ్ బ్రదర్స్ ఉంటారు కదా! ఆయనతో పాటును.
సో, ఎవరో మనకి తెలిసిపోతుంది. ఆ లక్షణాలతో ఉన్నవారు. వారిని సేవించుకుంటాం అనమాట. సో, ఈ రకంగా మనం కృష్ణ చైతన్యంలోని ముందుకు వెళ్ళొచ్చు.